ఫీల్ Oh my God, anything to do with it. Right. First of all, ఆ దేవదేవుని పాదాలకంత మూడునామాల వాడు ముక్కోటి బ్రహ్మాండ అఖిలాండ బ్రహ్మాండ కోటిన వినాయకుడు ఆ దేవుడి పాదాలకంత శ్రీ వెంకటేశ్వర ఒకసారి మన వైద్య కళాశాల తలుచుకుంటూ ఆ వైద్య కళాశాల వల్లనే మనం అందరం ఇక్కడ చేరాము. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో చదివిన మనకు సహచర మిత్రులందరికీ ఇక్కడ వచ్చిన మేము ఆప్యాయంగా ఆత్మీయతతో పిలుచుకొని మీరు అదే ఆప్యాయంగా స్పందించి ఎన్నో కష్టాలు ఇక్కడ చాలా దూరాల నుంచి వచ్చారు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళని ఏదో కొంచెం నేనేదో యాంకర్కు తర్వాత మొమెంటో నేను అన్నాథ ఫుడ్ అందరికంటే కష్టపడిన వాళ్ళు ఆశాలత వెంకటేశ్వరులు, ముఖ్యంగా ఆశాలతో చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ చప్పట్లు పడతాము. ఒక్కసారి చప్పట్లు కొట్టి ఇంత బ్రహ్మాండంగా డెకరేట్ చేసినప్పుడు మన క్లాస్మేట్స్ అందరూ వచ్చింది చాలా బాగుంది. ఎంతో కష్టపడి చేసింది కావు. థ్యాంక్ యూ ఆశ. విడిపోయి ఆశ చెప్పినప్పుడు ఎన్నో సంవత్సరాలైనా కూడా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పుట్టకొగరు ఆదిలాబాదులో నిజామాబాద్లో గద్వాలలో ఉద్యోగదేవులు యూనియన్లు ఇలా వెళ్ళిపోయినా కూడా ఒకప్పుడు ఉన్న నిజాల కంటే వాస్తవాల కంటే ఆ గత స్మృతిలో మెమరీస్లోనే మనం ఎక్కువ ఆనందం పొందుతామని అనిపిస్తున్నాం. ఆ రోజుల్లో అక్కడ ఎక్కువ చిన్ననాటి కళాయికలు వాటితోనే ఎక్కువ ఉల్లాసము రిలాక్స్ అవుతామేమో అనిపిస్తుంది. రోజులు తలుచుకుంటూ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కళాశాల రోజులు మనం అందులో ఇప్పుడు వారు 4.5 సంవత్సరాలు మెడిసిన్ చదివితే మీ అందరికీ గుర్తుంది. మనం 5.5 సంవత్సరాలు చదివాం. కాబట్టి పురాంగడే ఎడ్యుకేషన్ ఉంది. ప్లస్ హౌసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ పీపీసీలోనే మనం ఉండేస్తాం. ప్రసాదం కానీ మన సీతాపతి ఫాదర్ సూర్యారావు కానీ అందరూ. సరే, ఆ విషయానికి వస్తే ఆ తర్వాత నేను ఒక రైతు బిడ్డగా ఒక పల్లెల్లో పుట్టిన కూడా దేవుడు దయవల్ల తిరుపతికి వచ్చి మీ అందరి సాహచర్యం వహించడము, మీతో చదువుకొని మళ్ళీ ఆ కొడలగుంట రోడ్లో చిన్న క్లినిక్ పెట్టి ఏదో ఒక మంచి వైద్యశాల స్థాపించాలనే సదుద్దేశంతో వీఆర్ ముందర ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ విద్యాసాగర్ గారికి తర్వాత నాకు స్థాపించి ఆ తర్వాత ఒకే వాక్యంలో ముగించాలంటే లండన్ పోయి అది అకాడమిక్ ఇంట్రెస్ట్తోని అలా వెళ్ళి అక్కడ రివార్డింగ్ ఎక్సలెన్స్ వండర్ఫుల్ క్రెడెన్షియల్స్తో గొప్ప పేరు సంపాదన ఉన్నప్పటికీ ఒక లోపల అంతర్గతంగా ఒక డిజైర్ ఉండేది.
నాకు ఈవెన్ అమెరికాలో కూడా ఛాన్స్ వచ్చింది. కొడుకులు ఇద్దరు అక్కడ పోయారు, అక్కడ వేరే అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్, నాట్ డాక్టర్ పోస్ట్. అంటే పొట్టు మీద ఆడుతుంటే మళ్ళీ మావిడ ఏదో సన్నప్పు స్థాయి అంటావు, గ్రేట్ పెయింట్ చేయాలంటావు, అమెరికాకు వచ్చే కొడుకులు మన వాళ్ళు ఇండియా అక్కడే చచ్చిపోతాము అనుకొని ఒక గ్రేట్ డిటర్మినేషన్తో 62లోనే రిజైన్ చేసి వచ్చారు. వచ్చి మా చిన్న కొడుకు పెళ్లి అయిపోతేనే స్థిరంగా అనుకుంటున్నాను ఒక సేవా సంస్థ పెట్టే ముందర కొన్ని ఎయిమ్స్ పెట్టుకోండి. పుట్టిన ఊరు, చదివిన కళాశాల, మనకు బతుకునిచ్చిన సమాజము అలా అనుకొని ఈచ్ గ్లోబల్ ఫౌండేషన్ అది స్థాపించారు. ఆ కొడుకులు కూడా వర్క్ చేశారు. ఈచ్ స్టాండ్స్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అడల్టేట్ చేయండి నేర్చుకోవడాలి. నేను గొప్పగా సేవలు చేసుకునే కళ అనుకోవట్లేదు. బట్ ఉన్న దాంట్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2019 ముఖ్యంగా స్టార్టింగ్ ఇక్కడే పక్కన శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ సెంటర్ కొత్త తారకం మొత్తం యూనిట్ పెట్టి అమెరికా నుంచి మా పెద్ద కొడుకు కొన్ని వేల డాలర్లు పెడితే చాలా వాళ్ళు బసవ తారకాన్ని అరేంజ్ చేసి సూపరింటెండెంట్ కల్పన రంగంతో సహా మెడికల్ ఆంకాలజిస్టు, రేడియాలజిస్టు అందరూ వచ్చి డైలీ 5 నుంచి మెంబర్స్ స్క్రీనింగ్ మొదలుపెట్టి అలా ఉద్భూత్ తుఫాన్కు, 3 లక్షలు తిదిలి తుఫాన్కు ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉదయం అనాథాలయాలు ఇవన్నీ చేశాం. 2 హిరాయిన్స్ 2019 మధ్య కదా పుట్టిన ఊరంటే మా విలేజ్ మొత్తం తీసుకుంటే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే మా చిన్న పల్లెటూరు సుబ్రహ్మణ్యుడు వీళ్ళు కూడా వచ్చారు. మీకు తెలుసు ఆ రోజుల్లో గంజుగుంతలు పల్లెటూరులో 5 వీధులు వేసి నాకు సహకారం తోడుకొచ్చింది. డబ్బులు కాదు, అక్కడ పల్లెల్లో అందరినీ మోటివేట్ చేసి సర్పంచ్ అగేన్స్ట్ వాళ్ళు డబ్బులు కొట్టారు, అందరినీ ఏదో చేసి చేయగలిగారు. రోడ్లు వేసి ఆర్ఓ ప్లాంట్ పెట్టి కమ్యూనిటీ టాయిలెట్స్ తెచ్చేదానికి దాదాపు 1 year పడుతుంది. అది ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే ఎంపీనే వాళ్ళే సరిగ్గా మా ఊరికి కోఆపరేషన్ చూపించలేదు. అలా ఏదో మా ఊరికి చేసుకుంటున్నాను. ఆ తర్వాత నవ్వుతున్న భవిష్యత్తు శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ఆల్రెడీ 2010 లండన్లో వచ్చినప్పటి నుంచి దానికి అక్కడ ప్రేమసాగర్ దగ్గర కృషి చేస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేమానందు వీళ్ళు హర్నాథ్ ఆర్మను నాకు తగ్గించారు. 2015లో ప్రెసిడెంట్ చేసి నువ్వైతే చేయగలవు. ఇంకా దాదాపు 5 years ఆలంగితోనే నాకు నీ జాయింట్ పెయిన్స్ ఆపరేషన్ ఎక్కువ అయిపోయింది. దాదాపు 100 ప్రేమానంద అన్నట్టు 100 times కానీ అయిన పెట్టు దాదాపు 30-40 times. నా హయాంలో ఆ ఢిల్లీ కట్టేటప్పుడు 2 మెడికల్ సెక్రటరీస్ ఎల్వి సుబ్రహ్మణ్యంపురం మాకు 4 ప్రిన్సిపల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీధర్, తర్వాత రవి ప్రభు, రమణయ్య, జయాబాబు 4 ప్రిన్సిపల్స్ మారారు. బట్ గట్టిగా నిలబడ్డాను. దేవుడే నాకు దయదలిచాడు. జీవోతో ల్యాండ్ తీసుకొచ్చాను, 20 కోట్ల ల్యాండ్. తర్వాత అది ఆర్కిటెక్ట్ దగ్గరికి పోయి బెంగళూరు, చిత్తూరు అందరినీ బట్టి 50 పైసలు కూడా నేను ముట్టలేదు. నా మాది 6 గంటలకు వేసాము. పైన శివనాగిరెడ్డి ట్రెజరర్గా పెట్టి ఈ ఓన్లీ ఇష్యూడ్ ది చెక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్. సో అది కట్టి ఇనాగరేషన్ చేసేటప్పటికి ఇక నేను ఇండియాకి వచ్చినప్పుడు ఫారెన్లో ఉన్నప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా, రోము, ప్యారిస్ 2 సార్లు, ఇటలీ, ఈజిప్ట్, స్విట్జర్లాండ్ అన్ని తిరిగేసాం. ఇండియాకు వస్తే మనం కల్చర్ ఎక్స్ప్లోర్ చేయాలా, శ్రీలంక చూడాలా, మారిషస్ చూడాలా, థాయిలాండ్ చూడాలా, అన్నీ చూడాలనుకుంటే ఇది స్టార్ట్ చేశానా నాకు అందులో సేవలు లేకపోయారు. మా ఆవిడకి ఎప్పుడన్నా పోదామంటే మహమ్మారి కరోనా మొదలైంది, ఎక్కడికి పోలేకపోయారు. అందుకనే దాని తర్వాత మెడికల్ కాలేజ్ ఆలంని బిల్డింగ్లో అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. కాకపోతే నాకు ఒక బాధ వేసిందంటే అమెరికా వాళ్ళు ఇక్కడ వాళ్ళు పోస్ట్ కోసం కొనుక్కున్నారు. బట్ ఐ డెంట్ కేర్ ఫర్ ఇట్. రాయమనే రమేష్ లేదు అన్నాడు, ఈ విగ్రహం పెడతాం సార్, అది సార్ ఆ విగ్రహం ఎంత ఏదో సవ్యంగా యూజ్ చేసుకుంటే ఇంకా బాధ వేసింది ఏంటంటే దాని మీటింగ్ జరిగితే ఐదర్ అమెరికన్ పీపుల్ ఆర్ దీస్ పీపుల్ డీంట్ ఇన్వైట్ మీ ఫస్ట్ టైం. Some people asked why did you come, who invited? That is the nature of the human. As after Steve Jobs, Tim Cook told at Stanford University of California, there will be too many people to come and talk inside, but nobody to take the responsibility. There will be too many people who are here at the ribbon cutting who should not have been sitting any time in the ground, but I don't care.
I was on my mission. I did it. I was very happy. And there are two things. One, supernatural for God, and another, అంతరాత్మ. ఈ రెండింటికి మనం కట్టుబడి ఉన్నాం. ఎక్కడక్కడ తప్పించుకోలేము. తర్వాత పంచభూతాలు చూస్తూనే ఉంటాయి, గాలి వేయ లేదు. అది దట్ మిత్రులారా, సారీ టు టేక్ టైం. సో ఆ తర్వాత రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున నిరంతరము అసలు ఇవాళ ఏదో కొంచెం శుభ్రంగా బట్టలు వేసుకునే అన్నట్టు క్లాస్మేట్స్ వచ్చారు కదా అని ఆనందం పంచుకోవడమే కానీ మనకు డైలీ బాగా డ్రెస్ కావాలా, ఇది కావాలని ఇది కూడా ఉండదు. ఎందుకంటే ఇట్లాంటి మీటింగ్లోనే మనకు చాలా సంతోషం వేస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు తెలియజేయడం అంటే ఇలా పెట్టుకున్నాను అనమాట. హెల్త్ ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజ్, అనాథ శరణాలయాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, మెంటల్లీ హ్యాండిక్యాప్, ఇలా చేస్తూనే ఉన్నాం. నాకు వచ్చే సంపాదనలో గుడ్ థింగ్ ఈజ్ అబౌట్ మై చిల్డ్రన్, దే ఆర్ కోఆపరేటింగ్, దే డోంట్ ఆస్క్ మీ వై. మన ఫ్యామిలీకి వచ్చి మై వైఫ్, గ్రేట్ వైఫ్, ఎవరిబడీస్ వైఫ్, అండ్ I told, whatever you say, I will listen, but don't come in on my way of serving the people. కాకపోతే అప్పుడప్పుడు ఇన్సెక్యూర్ అవుతూ ఉంటుంది. మీరు మొత్తం ఇచ్చేస్తావు, కొంచెం ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఏముండదు అని చెప్పి. మా చిన్నోడు కాలిఫోర్నియాలోని మెడికల్ 4 హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ ఉన్నాడు, నాట్ డాక్టర్. తర్వాత ఐటీ పర్సన్, తర్వాత మిచిగాన్ స్టేట్ ఎంబీఏ చేసి తర్వాత వచ్చి ప్రెస్టీజియస్ దెన్ సీనియర్ మోస్ట్ పొజిషన్ CEO అవగాహన ఉన్నాడు. కోడలు ఐటీ ఒక కొడుకు, వాళ్ళు గుడ్. అండ్ ధీరజ్, ఆశా నోస్, ఆశా సన్న, ఇద్దరు క్లాస్మేట్స్. ఐఎమ్ మచ్ మోర్ ప్రౌడ్ అబౌట్ ధీరజ్. అక్కడ న్యూయార్క్ స్టేట్లో 1 హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు నాట్ అలవింగ్ హిమ్ టు లీవ్. వాడు కొంచెం పోదాం అనుకున్నప్పటికీ మళ్ళీ వాళ్ళు పట్టుకునే వాళ్ళు, వాళ్ళ స్టేటస్ పెంచేవాళ్ళు. వాళ్ళు యాక్చువల్గా గ్యాస్ ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకున్నాడు. ఉండు డాడీ ఏం చేస్తాను CEO సాటర్డే సండే నాడు $600,000 కొట్టేస్తున్నారని చెప్పి ఇది మెడికల్ MBA చేశాడు, ఎగ్జిక్యూటివ్ MBA. అండ్ ఐ వాజ్ ప్రౌడ్ టు సే దట్ అమాంగ్ ది 40 people, he was one to be selected in 40, below 40 years. And after a long time, he thought there should be growth, and also Rochester too much of chilly-ga ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ Dallas, now proud to say that 40 medical hospital CEOs will report to physician medical directors for hospital. Christian top నుంచి 4th number he keeps getting promoted. ఇన్నాళ్ళు వాళ్ళు వస్తాడేమో కొంచెం హాస్పిటల్ కొంచెం ఆచారంగానే ఇప్పుడు 6 to 7 crores ల్యాండ్, 8 crores ల్యాండ్ ఇండియన్ పడుతున్నామని ఒక 20 crores బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఏమొస్తారు వాళ్ళు, ఇంకా మనమే. సో దట్ ఈస్ సో మై డాక్టర్ వాళ్ళు కూడా డైరెక్టర్ అండ్ గ్రాండ్ డాటర్ అండ్ గ్రాండ్ సన్. సో ఫ్యామిలీ ఐఎమ్ హ్యాపీ. కాకపోతే నాకు కొంచెం పీట ఉంటుంది సమాజానికి చేయాలనిపించినట్టు. అప్పుడప్పుడు వీళ్ళు కృష్ణమోహన్, స్వర్ణ వెంకటేశ్వరరావు, బాబురావు, ఇక్కడ వచ్చిన చాలా మంది మన గ్రూప్ యాక్టివ్గా ఉంచుతున్నారు. థ్యాంక్ యూ ఆల్. ఎవరో ఒకరు మాట్లాడుకోవాలి. నాకు మీటింగ్లో నా సేవా కార్యక్రమాలు, నా సోది షేర్ చేయకుండా ఉంది మన గ్రూప్లో. ఎందుకంటే కొంతమందికి సోదిగా ఉండలేమో, పోటీ అంటే ఇంటర్వ్యూ పెడతాను. సరే, అందుకని మళ్ళీ ఆచారాలు అందులో షేర్ చేసుకున్నాము గ్రూప్లో. మనకు మనం అప్రిషియేట్ చేస్తాం. అదొకటి చెప్తున్నా, దయచేసి మనకు 70 క్రాస్ చేయడము, ఏజ్ లేకపోయినవి 5 మంది 10 మంది అనుకోండి, ఇప్పుడు 17 మంది 15 మంది చాలా బాధగా ఉంది. సో లెట్ us not find fault with each other or criticize. ఎప్పుడు ఎక్కడ కలుస్తాం ఆశయంగా 4 మాటలు మాట్లాడుతుంటే, మంచి బాగోగులు అనుకుంటే అదే మంచిది. వీలైతే ఒక సంస్థ కొట్టండి, వీలైతే అప్రిషియేట్ చేయండి, బట్ డోంట్ క్రిటిసైజ్ ఆర్ డోంట్ కామెంట్ నెగిటివిటీ. దట్స్ వాట్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ. మిత్రులారా, తర్వాత ఇంకా రీచ్ గ్లోబల్ తర్వాత చాలా చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే మన స్పందన ఎక్కువ విపత్తులు వచ్చినప్పుడు కూడా తుఫాను, తుఫాను, చెన్నై ఫ్లడ్స్, మన విజయవాడ ఫ్లడ్స్ వస్తూనే 3వ రోజు నేను కంట్రోల్ అడిగాను. వెంటనే నాకు బాగుంటే నేనే వెళ్ళేవాడిని. 4 దేశభక్తులు ముందుగా భర్తమాత ఫోటోలు స్కూళ్ళలో ఎవరైతే నిలబెట్టి భర్తమాత ఫోటోలు అందరికీ స్కూల్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాను.
బాగుంది అంటే ఫోటో కాదు, సెల్యూట్ ఫోటో కాదు, నమస్కారం కాదు. ఇప్పుడు మన పార్టీ మనకు సహాయం చేయాలని అలాగే ఉత్తేజపరిచి నైట్ పంపించి అక్కడ 5,000 మందికి పండించి అన్నం పొట్టాలు నిలువెత్తు నీళ్ళల్లో. సో అట్లాంటివి అదే ఆ తర్వాత పిల్లలకు మంచి స్పోర్ట్స్ పనియన్స్, తర్వాత వాయు భారత స్తంభాలను తయారు చేసే గురువులకు గురు పూజ మహోత్సవము, తర్వాత యూనివర్సిటీలో పేద విద్యార్థులకు పాపం వాళ్ళకు నేలపైన పట్టుకొని చదువుకుంటున్నట్టు నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మంత్లీ 10 to 15 days అవి స్పాన్సర్స్ ఇట్లా జరుగుతూనే ఉంటాయి. వీలైనంత వరకు రాష్ట్ర గురించి ఇది ఎవరి చేసి ఒడి చేతులు చేసి మావాడికి తెలియకుండా ఉంటాయి దానాలు. ఎందుకంటే కానీ ప్రీవియస్గా నేనే ఫిజికల్గా పార్టిసిపేట్ చేసేవాడిని, కానీ కరోనా తర్వాత బికాస్ ఆఫ్ ది హెల్త్ ప్రాబ్లమ్స్ జస్ట్ గాట్ దట్. బట్ ఐ విల్ ఫాలో ఆల్. అది మనం 100% అంటే 90% కన్నా 90% చేరేట్లా ఫాలో. బికాస్ మోస్ట్ మనం ఎంత గొప్పగా ఇచ్చామని చెప్పుకోవడమో, వాట్సాప్లో అప్రిషియేట్ చేసుకోవడమో, పేపర్లను వేసుకోవడం కాదు. అందుకే అదే చెప్తాను. ఇద్దరుడుకు ఎండ్ అక్కడ ఆకలి అయ్యే వాడికి నేను ₹1,00,000 పెట్టాను, వాడికి అన్నాలు పెట్టేదానికి నేను పంచవచ్చ రూపాయలు పేపర్లు వేస్తాను. వాడికి నిజంగా పెట్టారా, వాడు తిన్నాడా, సంతృప్తి పన్నాడా, అది ముఖ్యం. సో ఐ విల్ ఫాలో టు ది ఎండ్. ఈ ముఖ్యంగా వస్తువులు ఇవ్వకుండానే ఎక్కువ ఇస్తుంటారు. ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా ఈరోజు మీరు స్పందించవచ్చిన మీ అందరికీ మన మాతృదేవతామూర్తులైనారు, గ్రేట్ ఉమెన్, మన స్టాల్వర్స్ ఆశ, సునీత కాలేజ్ ఇస్ వెరీ హంబుల్, వెరీ నైస్. అండ్ వాణి, తర్వాత జయలక్ష్మి, తర్వాత కుమారి, తర్వాత కల్పన, అందరికీ మీ అందరికీ ఇక్కడ సుబ్రహ్మణ్యుడు, వెంకు, కంకు, తర్వాత జవహర్, ఆల్. కాకపోతే నాకు ఆశ్చర్యం వేసిందంటే మనకి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఇవి చెప్పుకుంటున్నాం. ఆశ సైలెంట్ హార్ట్ క్యాబేజ్ అది తిరుగుతుంది. నైట్ మాట్లాడుతూ ఉంటే నాకు హార్ట్ సర్జరీ అయిందని అంటారు వెంకట. ఇంకా ఇద్దరు ముందు వైట్ అండ్ వైట్, ఒక డ్రింక్ లేదు, ఒక స్మోకింగ్ లేదు, ఇప్పుడు సాహిత్యం మాట్లాడుతూ ఉంటాడు, కొన్నాడు. కాబట్టి లెటర్స్ వెరీ కాన్షియస్ అబౌట్ హెల్త్ ఆల్సో. అండ్ లెటర్స్ బాబురావు చెప్పినట్టు జాగ్రత్తగా ఉంటాము. మీ అందరికీ నమస్కరిస్తూ దేశభక్తి మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఐఎమ్ ఏ గ్రేట్ patriot. The very purpose of I am here in India itself, that is for I want to live here, I want to die for our people, I want to mix with this soil, and that is the main thing. ఆ విధంగా 75వ నా బోరు ఉపన్యాసం విన్న మీ అందరికీ తీసుకులేసి నమస్కరిస్తూ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మంచి పేట్రియాటిక్ సాంగ్ చేయాలనుకున్నాను. కవికి ఇచ్చాను బాగా ఉత్తేజపరుస్తూ. నాకు అది స్ఫూర్తి ఏ బాగుంటే మన ఓల్డ్ జనరేషన్ ఓన్లీ ఎందుకంటే వెలుగు నీడైతున్నా ఉంది ఆ రోజుల్లోని పాడబోయి పాడతీరు ఆడి పాడబోయి స్వాతంత్ర్యం వచ్చినని సభలేసి సంబరపడగానే రాష్ట్రంలో వచ్చిన డ్యాన్సు అక్కినేని నాగేశ్వరరావు పాడతారు. అది నాకు స్ఫూర్తి. దాన్ని తీసుకొని రాయనంటే తెలుగు కవి రాశాడు, జయమో 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 జగని భారతి అని. కొంచెం తప్పగా అనిపించింది. దాదాపు 5 రోజులు నేను నాటే లిరిక్స్ మాస్టర్ చేసి ఫస్ట్ 5 పదాలు నేనే రాశాను. భరతనాథ ముందు బిడ్డగా పగతి పదవులు ఎంచుకుంటున్నా, ప్రతిన భూని సాగిపోతున్నా, ఇదియే మన స్వాతంత్ర దినం, నవ సమాజ నిర్మాణమే మన కర్తవ్యం. వాటితో ఆ ఒక్క పాటను చూడండి దయచేసి. 7 నిమిషాలు రికార్డెడ్ పాడిన వాళ్ళు అబ్దుల్ కలాంతో ప్రెసిడెంట్ పాపం 1 పైసా తీసుకున్నాడు. ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్న గాయకుడు కర్నూలులో ఉంటాడు. ఎడిటింగ్లో దేవిశ్రీ ప్రసాద్ శిష్యులు వాళ్ళు చేశారు ఫైన్ ట్యూనింగ్లో. అది బాబు యూట్యూబ్లో పేట్రియాటిక్ ఈస్ట్ గ్లోబల్ ఫౌండేషన్ యూట్యూబ్ కూడా వస్తుంది. రెడీయా నాన్న? ఓకే. మేరా భారత్ మహాన్ వందే మాతరం, జై హింద్. రమేష్ గారిని చూస్తుంటే నాకు ఒక ప్రశ్న జ్ఞాపకం. ఎందుకంటే అర్పించేవాడు వైద్యుడు ఎప్పుడు ఎదగలిగేవాడు లేదు. అప్పటిగా కూడా నమ్మదు, అప్పటికంటే కూడా సులభం సమస్య. అర్పించేవాడు వైద్యుడు, ఇక్కడ అర్పించేవాడు కాదు, జ్ఞానం ఇచ్చేవాడు. రమేష్ గారు
వాటర్ సైకిల్ వాటర్ వస్తుంది ఎడతెగక వారు వేరుకు తీస్తుంది కార్యక్రమాలు దేవుడే పెర్ఫార్మెన్స్ ఎడతెగక వారు వేరు ఎందుకంటే ఆధారమే కాదు జ్ఞాని ఆ జ్ఞానం కూడా ఉంది అటువంటి ఉన్న రమేష్ గారు ఉన్న ఊళ్ళో మనం వెళ్ళాలి రమేష్ ఊళ్ళో అసలు లేదు ముందు చెప్పలో ఎక్కడ ఉన్నాను ఎస్ ఓకే సో ఎనీవే సో 55 years తర్వాత చక్కగా అఫ్కోర్స్ రీయూనియన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంది. లాస్ట్ టైం కూడా అందరినీ మీట్ అయ్యాం. మళ్ళీ ఇంకొకసారి ఈ ఛాన్స్ నాకు వచ్చినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ మేడం. అలాగే అండ్ రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ వెరీ వెరీ వార్మ్ వెల్కమ్. సో ముందుగా మనం ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ఆ దేవదేవుని స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అదే చక్కటి ట్రెడిషన్ని ఫాలో అవుతూ సో జయ జయ శుభకర అంటూ ఒక వినాయకుని పాటని మనం ఇవాళ పాడుకుందాం. ఎందుకంటే మన విజ్ఞానాన్ని తొలగించి చక్కగా శుభాన్ని చేకూర్చాలని కోరుకుంటూ సో ముందుగా గణనాథుని స్మరించుకుందాం ఒక మంచి పాటతో. Okay, fine.
వెళ్ళండి ముందుకు వెళ్ళండి మిడిల్లోకి వెళ్ళండి కనపడతారు మీరు అక్కడికి వెళ్ళండి కనపడతారు